డైరెక్ట్. ఈరోజు డ్రీమ్ వ్యాలీ 2 కోసం, అది డ్రీమ్ వ్యాలీ 2 ప్రైస్ ఎంత, చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన డ్రీమ్ వ్యాలీ 2 అనేది ఏంటంటే ఫామ్ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇది మనకి 10 lakhs బడ్జెట్లో వస్తుంది. అది సో అలాగే త్రిబులార్కి జస్ట్ 2 kilometers ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్. మనకి ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను ఇప్పుడు. సో డ్రీమ్ వ్యాలీ 2 ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది? ఇది షాద్నగర్లో ఉంది. షాద్నగర్లో ఉంది. అది ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ ఉంది, షాద్నగర్లో ఎక్కడ ఉంది అలా చూసుకుంటే NH44. సో NH44 నుంచి ఎగ్జాక్ట్ 7 kilometers ఉంది మనకి. ఇది మనం చూసుకుంటే NH44. ఇది నేషనల్ హైవే 44. ఇది బెంగళూరు హైవే అనమాట. ఇది కన్యాకుమారి నుండి కన్యాకుమారి టు కాశ్మీర్. అతిపెద్ద హైవే అండి ఇది ఇండియాలోనే. ఇది వరల్డ్లో 22nd ప్లేస్ ఉంది దానికి. వరల్డ్లో 22nd ప్లేస్. సో ఇండియాలో వచ్చి దీనికి ఫస్ట్ ప్లేస్ ఉంది సార్. దీన్ని అంటే ఇది లాంగెస్ట్ అండ్ కమర్షియల్ హైవే అనమాట. ఈ హైవేకే మనం అన్నీ కూడా 1 kilometerలో ఉంటాయి, 2 kilometersలో ఉన్నాయి, సో 7 kilometersలో ఉన్నాయి మన వెంచర్స్ అన్నీ కూడా. ఈ హైవేకి నుంచి మన 7 kilometers నుంచి ఎక్కువ వెళ్ళాలన్నమాట. సో ఈ పరిధిలోనే మనకి NH44. ఇది వచ్చి 4112 kilometers లాంగ్, లాంగెస్ట్ హైవే అంటారు దీన్ని, కమర్షియల్ హైవే అంటారు. ఇది 4112 kilometers ఉంది, కన్యాకుమారి టు కాశ్మీర్. ఇది బెంగళూరు హైవే. అది ఓకే, ఇది మన బెంగళూరు హైవే అంటారు NH44. ఇది మనకి ఓవరాల్ నుంచి అయితే పెద్ద తిండుపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద తిండుపల్లి ఇది ఎగ్జిట్ 16 నుంచి మనం రావాలి. ఓకే, ఎగ్జిట్ 16 దగ్గర నుంచి ఉండాలి. ఎగ్జిట్ 16 నుంచి వస్తే మనకి ఎగ్జాక్ట్గా షాద్నగర్, ఏదైతే షాద్నగర్ ఏరియా వచ్చిందో ఇక్కడ మనకి టోల్గేట్ వస్తుందండి, రాయకల్ టోల్గేట్. రాయకల్ టోల్గేట్ నుంచి మనకి 60 feet రోడ్ అనేది ఉంటుంది అనమాట. ఇది ప్రపోజల్ 100 feet రోడ్ అండి. ఇప్పుడు 60 feet రోడ్డు, 100 feet రోడ్ అనేది ప్రపోజల్ అనమాట. ఇది రాయకల్. ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు రాయకల్ తర్వాత మనకి రామేశ్వరం వస్తుందండి. ఇక్కడ మనకి 100 feet రోడ్ కూడా ప్రపోజల్ కాదు, అప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. దీనికి 1500 కోట్లు ఏదైతే షాద్నగర్లో కనెక్టివిటీస్ రోడ్స్ ఉన్నాయో 100 feet రోడ్స్ అన్ని చేయడానికి కోసం 1500 కోట్లు కేటాయించింది. ఇది కూడా ఏంటంటే త్రిబులార్ కనెక్టివిటీ రోడ్స్ అనమాట. అన్ని ఈ రోడ్స్ అన్ని కూడా త్రిబులార్ కనెక్టివిటీ రోడ్స్. సో దానికనేసి మనం ఏంటంటే ఈ రోడ్స్ అన్ని కూడా అప్రూవల్ లెటర్ కూడా ఉంది, అవి కూడా మీకు షేర్ చేస్తాను. సో అంతేకాకుండా ఈ రోడ్ నుంచి మనం రామేశ్వరం వెళ్తే ఇది టూరిజం స్పాట్ అండి. ఇది టూరిజం స్పాట్. ఎందుకంటే ఇది స్వయంభూ రామలింగేశ్వర స్వామి టెంపుల్. దీన్ని ఉత్తరకాశీ అని అంటారు. ఎందుకనంటే మన మహారాష్ట్రలో కొన్ని కార్యక్రమాలు చేయలేని కూడా ఇక్కడ చేసుకుంటే కనుక ఆ పుణ్యకాలం అనేది నడుస్తుంది, పెద్ద కార్యక్రమం ఇక్కడ చేసుకోవచ్చు. ఇది స్వయంభూ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవ్రీ 12 yearsకి ఆ స్వయంభూ లింగం అనేది ఎదుగుదల అనేది కనిపిస్తుంది అనమాట. అంటే పుష్కరానికి తెలుస్తుంటుంది. ఇది మొత్తం టోటల్ మనకి 20 acresలో ఉందండి. ఇది కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ రామేశ్వరం నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్తే విట్యాలం వస్తుంది అనమాట. సో విట్యాల్లో మనకి మహేష్ బాబు మన వెంచర్ కూడా ఉంది ఇక్కడ విట్యాల్లో. సో ఇది మొత్తం మనకి 10 acresలో ఉంది. ఇదంతా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓకేనా, మనకి ఈ విట్యాల్లో ఆనుకుని, ఈ వెంచర్ ఆనుకుని పెద్ద విలేజ్ ఉందన్నమాట. ఓకే, ఈ విలేజ్ అంతా కూడా మహేష్ బాబు సూపర్ స్టార్స్ మూవీలో మహేష్ బాబు, శ్రీమంతుడు మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. ఊరినంతా కూడా బాగు చేయడానికి కానీ, రోడ్లు వేయించడానికి కానీ, బిల్డింగ్స్ కట్టించడం కానీ, అలాగే మనకి డ్రైనేజీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ చేయించడానికి. అందుకే మహారాజుల కాలనీ కూడా పేరు విట్యాల మహారాజుల కాలనీ అని పేరు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆయన 400 acres పర్చేజ్ చేస్తారండి, ల్యాండ్ ఎక్విట్ చేశారు. ఇక్కడే పద్మరాజ స్టూడియో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది ప్రపోజల్ కాదు, ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కంసానపల్లిలో కూడా చిరంజీవి అండ్ ప్రభాస్ లాంటి మెగా హీరోస్ ఇక్కడ ల్యాండ్ ఎక్విట్ చేసుకోవడం జరిగింది. అది కంసానపల్లి విలేజ్ దగ్గర. అలాగే భీమారం
చెంచోడ్ విలేజ్ దగ్గర ల్యాండ్ అనేది ఎక్వైర్ చేసుకున్నారు ఏకర్స్లో. అది 100 acres అండ్ 150 acres వరకు ఎక్వైర్ చేసుకున్నారు అనమాట.